ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. ఈ సమయమందు మనము సువార్తను ఎలా ప్రకటించాలి, ఎలా ప్రకటిస్తే బాగుంటుంది, ఆలోచించండి. ఎలా ప్రకటిస్తే బాగుంటుంది? ఈ రోజుల్లో సువార్త అనేది చాలా విచిత్రంగా కూడా జరుగుతుంది. మంచిదే, ఏ విధంగానైనా సువార్త ప్రకటించబడి నిజంగా ఆ మారిన వ్యక్తి తన హృదయాన్ని దేవునికి ఇస్తే చాలా మంచిది. ఒకవేళ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా తన అవసరాల కొరకు మాత్రమే దేవుని దగ్గరికి వచ్చి తన అవసరాలు నెరవేరకపోతే, ఒకవేళ వెనక్కి తిరిగిపోతే, దానివల్ల దేవునికి ఎటువంటి సంతోషము ఉండదు. ఇలాంటి సువార్త వల్ల సువార్త అనేది వాక్యాన్ని బేస్ చేసుకుని క్రీస్తు ప్రభువారు మనకి ఏదైతే ఆజ్ఞాపించారో దానిని గూర్చి సాక్ష్యం ఇవ్వాలి మనం. అంతేకాని ఇంకో రకంగా ఇంకో వేని ఎంచుకోవడం అంత కరెక్ట్ కాదు. పిల్లలు లేరండి, నేను చాలా బాధపడుతూ ఉండేదాన్ని. బాధ ఎందుకు? దేవుడు ఇస్తాడా ఇయ్యడా అని బాధ లేదు. ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, సంతోషం. ఆయన చిత్త ప్రకారంగా మనకి ఇస్తాడు కదా. సో కానీ ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోయి ఊరికే దాని వెంటే పరిగెడుతూ ఉంటాయి మన ఆలోచనలు. సో అలాంటి సమయంలో ఎవరైనా ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, మీకు దేవుడు ఖచ్చితంగా పిల్లల్ని ఇస్తాడు అని చెప్తే అది ఏ రకమైన సువార్త అండి? ఒకవేళ బై గాడ్ గ్రేస్ నాకు వెంటనే పిల్లలు అయితే నాకు సంతోషం, అమ్మో దేవుడు నిజమే అని నేను వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది జరగకపోతే నేను అక్కడ ఉండొచ్చు, లేకపోతే రిటర్న్ అయిపోవచ్చు. ఎందుకంటే నాకు బేస్ లేదు. వాక్యం అనే బేస్ ఏ సంగతులను క్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించి నన్ను ఆయన యుద్ధకు నడిపించమన్నారో ఆ యొక్క సంగతులు నాకు తెలియపరచబడలేదు. సో నేను ఏంటంటే నా మనసుని దేవునికి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కనుక ఇలాంటి మార్పు చెందిన మనుష్యులతోనే దేవునికి అంత ప్రయోజనం ఉండదు. దేవుడు ఏంటంటే ఒక కుమారుణ్ణి నేను సంపాదించుకున్నాననే సంతోషం ఆయన కలగాలంటే ఆ మారిన వ్యక్తి తన హృదయాన్ని సమర్పించాలి దేవునికి. ఆ హృదయం సమర్పించాలంటే ఆయనకి ఏం అందాలి, ఏం తెలియాలి, సువార్త ఎలా ఆయన దగ్గరికి చేరాలి? క్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో చెప్పారు. ఒకసారి చూద్దాం, చూడండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇది సువార్త. క్రీస్తు ప్రభువారు కొన్ని సంగతులను మనకి ఆజ్ఞాపించటం జరిగింది. ఆ సంగతులను ఎవరికైతే దేవుడు తెలియదో వారికి చేరవేయాలి. అదే సువార్త. ఏం సంగతులు ఆయన మనకు ఆజ్ఞాపించారని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ సువార్తలు ఉన్నాయి కదా. ఈ సువార్తలన్నీ కూడా మనం చదివితే క్రీస్తు ప్రభువారు మనకి ఏమైతే ఆజ్ఞాపించారో అవన్నీ అర్థమైపోతాయి. సువార్తల్లోనే ఉంటుంది మొత్తం అంతా కూడా. క్రీస్తు ప్రభువారి యొక్క బోధలన్నీ కూడా సువార్తల్లో చక్కగా వ్రాయబడ్డాయి కదా. అందుకని ఆ సంగతులను మాత్రమే ప్రకటించండి. మనుష్యుల యొక్క అవసరాలు సువార్తగా మార్చి వారికి అందివ్వకూడదు. అర్థమైందా నా పాయింట్? మనుష్యుల యొక్క అవసరాలను సువార్తగా మార్చి వారికి చెప్పకూడదు. అలాంటి అవకాశాలను సువార్త కొరకు వినియోగించకూడదు. బై గాడ్ గ్రేస్ ఒకవేళ అవి కూడా పనికొచ్చాయి అనుకోండి సువార్త కోసం, మనిషి నిజంగా మారడం కోసం, సత్యాన్ని గ్రహించడం కోసం, గ్లోరీ టు గాడ్, పర్వాలేదు, మంచిదే. ఒకవేళ ఆ ఆత్మ నిజంగా సత్యాన్ని గ్రహించకపోతే తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మరి ఎన్నటికీ తిరిగి దేవునిని చేరుకునే అవకాశము ఉండదు ఖచ్చితంగా. దాన్ని బట్టి సువార్తను మన యొక్క సొంత జ్ఞానాన్ని బేస్ చేసుకుని ప్రకటించకూడదు. ఇప్పుడు సువార్త అంటే మనం ఎలా ప్రకటించాలి? వాక్యాన్ని బేస్గా తీసుకుని వాక్యానుసారంగా సువార్తను ఎదుటి వారికి అందజేయాలి, అంతే. అయితే మనము 1 కొరింథీ 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. ఈ మాట ఎవరి గురించి వ్రాయబడింది? కొరింథీలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు రాస్తున్నారు. క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున.
ఏమి స్థిరపరచబడాలండి? ఒక మనిషిలో ఎలా అందితే సువార్త ఆ క్రీస్తుని గూర్చిన ఏంటది సాక్ష్యము స్థిరపరచబడుతుంది? క్రీస్తు ఏ ఏ విషయాలను ఆజ్ఞాపించారో మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుకున్నట్టుగా ఆయన ఏ ఏ సంగతులను నేను మీకు ఆజ్ఞాపించానో అలాంటి సంగతులు మనకి చేరవేసిన సువార్త ద్వారా అందజేసినప్పుడు అప్పుడు మనము క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మనలో స్థిరపరచబడుతుంది. ఏంటండి క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మనలో స్థిరపరచబడడం అంటే? ఆయన సర్వ మానవాళి పాప పరిహారార్థమై తన యొక్క రక్తమును విమోచన క్రయధనముగా ఆయన సమర్పించటం జరిగింది. ఇదేనండి క్రీస్తుని గూర్చిన సాక్ష్యం. ఒక పాపి రక్షించబడాలి అని అంటే అతను ఏం చేయాలండి? స్నానం చేయాలి. ఎక్కడ స్నానం చేయాలి? వాక్యంలో. ఎలాంటి స్నానం? ఉదక స్నానం చేయాలి వాక్యంలో. ఎప్పుడు చేస్తాం? మన యొక్క హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు, దేవునితో గడపడానికి మనకి ఇష్టం అనిపిస్తుంది. ఆ ఇష్టంలో నుండి పుట్టుకొస్తుంది మన మనస్సును ఆయనకి సమర్పించాలి అని. అప్పుడు వాక్యం అనే బలమైన ఆహారాన్ని మనం భుజించడానికి మనం ఎక్కడికి వస్తాం? బైబిల్ దగ్గరికి వస్తాం. వాక్యాన్ని ధ్యానిస్తాం, అర్థం చేసుకుంటాం, ఆలోచిస్తాం. మనం అర్థం చేసుకుని ఆలోచించి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనకు అర్థమైన ఆ సాక్ష్యాన్ని, ఆ వాక్యాన్ని ఎదుటి వారితో సువార్త రూపంలో పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది? చూడండి చక్కని మాటలు. క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ప్రతి విషయంలోనూ మీరు అంటే జ్ఞానములోను ఉపదేశములోను ఐశ్వర్యవంతులయ్యారు. ఐశ్వర్యవంతులు అవుతారు. దేంట్లో ఐశ్వర్యవంతులు అవ్వాలండి? క్రైస్తవులు క్రీస్తు యొక్క సాక్ష్యము మన హృదయాలలో స్థిరపరచబడిన తరువాత మనము ఎటువంటి ఐశ్వర్యవంతులు అవ్వాలండి? సమస్త ఉపదేశములోను జ్ఞానములోను ఐశ్వర్యాన్ని సంపాదించడం. ఉపదేశం అంటే ఏంటి? క్రీస్తు ప్రభువారిని గూర్చిన జ్ఞానానికి సంబంధించిన ఉపదేశం. దాంట్లో ఐశ్వర్యవంతులు అవ్వాలి. ఇప్పుడు మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు నా దగ్గర కొన్ని కోట్ల విలువైన కరెన్సీ ఉందండి. అక్కడ నా దగ్గర ఏది ఉందో నేను అదే షేర్ చేసే రూల్ ఉంది. ఇంకా నేను వేరేది షేర్ చేసే రూల్ లేదు అనుకోండి కాసేపు. అలాంటి సమయంలో, అలాంటి సందర్భంలో, అలాంటి పరిస్థితిలో నేనేం చేయాలి? నా దగ్గర ఉన్న కరెన్సీని మాత్రమే ఎవరికైనా ఇవ్వగలను, ఎవరి దగ్గర నుంచైనా నేను ఏదైనా తీసుకోగలను. అంతేనా? ఇప్పుడు నా దగ్గర అదే రూల్లో నా దగ్గర బంగారం ఉందనుకోండి, గోల్డ్, నేను ఎవరికైనా ఏమి ఇవ్వగలను? అదే ఇవ్వగలను. ఇక వేరేది నేను షేర్ చేయగలను. అదే ఒక క్రైస్తవుని దగ్గర క్రీస్తుని గూర్చిన సాక్ష్యము తప్ప మరి ఏమీ లేదు. ఇంకా దేవుడు అక్కడ ఏ రూల్ మనకు పెట్టలేదు. సువార్తను అదే విధంగా ప్రకటించమని మనకు ఒక రూల్ పాస్ చేసి ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమందు రెండవసారి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మనల్ని తీసుకెళ్ళడానికి. అలాంటి రూల్లో ఉన్న మనము ఏది పడితే అది షేర్ చేసే రూల్ మనకి లేదు. ఏది పడితే అది షేర్ చేయడానికి రూల్ లేదు. మనము ఎలా ప్రకటించాలి? వాక్యాన్ని వాక్యంగానే ప్రకటించాలి. క్రీస్తు ప్రభువారిని గూర్చిన సంగతులను, ఆయన చేసిన త్యాగాన్ని, దాన్ని మాత్రమే మనం ప్రకటించాలి. ఆ ప్రకటించి దాని ద్వారా ఎవరినైతే మనము ప్రభువారిలోనికి నడిపిస్తామో అప్పుడు ఆ వ్యక్తి ద్వారా దేవునికి మహానందం, పరలోకంలో మహానందం కలుగుతుంది. ఎందుకని? సత్యాన్ని గ్రహించి అతను వచ్చాడు, ఆమె వచ్చింది. వాళ్ళు దేవుని విడిచిపెట్టే ఛాన్స్ ఉండదు. వాళ్ళు స్థిరపరచబడతారు. వాళ్ళు స్థిరపరచబడితే వాళ్ళు మరికొంతమందిని చేర్చడానికి, ఆ స్థిరపరచబడిన ఆ క్రీస్తు ప్రభువారిని గూర్చిన సాక్ష్యాన్ని వెల్లడి చేయడానికి వారు కూడా ఉపయోగపడతారు. ఇలా సువార్త ప్రకటించబడాలి. ఒకరి నుండి ఒకరికి, ఒకరి ద్వారా ఒకరికి, ఒకరి ద్వారా ఒకరికి. క్రీస్తుని గూర్చిన సాక్ష్యం ఎవరిలో అయితే స్థిరపరచబడతాదో వారు ఈ లోకానికి ఎలా ఉంటారో తెలుసా? పరిమళ వాసనగా క్రీస్తు యొక్క సువాసనను వెదజల్లుతూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తుందండి ఆ సువాసన? మనస్సులో నుంచి
క్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉంటారు? మనసులో ఉంటారు. ఈ మనసులో నుంచి క్రీస్తు అనే సువాసన ఎదుటి వాళ్ళకి నువ్వు స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. నీ మనసులో నుంచి సువాసన స్ప్రెడ్ అవుతూ ఉంటుంది పక్కవానికి. ఇది ఎంత గొప్ప భాగ్యం అండి. చూద్దాం, చూడండి. ఎఫెసీయులు 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అసలు యాక్చువల్గా ఆయన ఎందుకు ఈ పాప విమోచన క్రయధనముగా ఆయన దేవునికి చెల్లించారు ఈ విమోచన క్రయధనాన్ని అని మనం ఆలోచిస్తే, మనము సువాసనగా ఉండడానికి, పరిశుద్ధత అనే సువాసన కలిగి జీవించటానికి. క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులమై జీవించడానికి ఆధారంగా ఆయన మనకి ఒక మాదిరిని ఉంచి, మనకి మాదిరికరంగా ఆయన జీవించి ఆ పరిశుద్ధతను, ఆ సంగతులను మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి వాటిని మనం ఫాలో అవుతూ ఆ విధంగా మనం జీవించడానికి ఆయన మనకి సహాయం చేస్తూ ఉన్నారు. అలా సహాయం చేయడానికి ఆ ప్రభువారు మనల్ని విమోచించారు ఆయన రక్తం ద్వారా. ఇప్పుడు మనం క్రీస్తునందు సువాసన వెదజల్లుతున్న పరిశుద్ధత అనే సువాసన, క్రీస్తు ప్రభువారి అనే సువాసన మనం వెదజల్లే విధంగా ఉండాలి. క్రీస్తు ప్రభువారిని గూర్చిన సాక్ష్యము మన హృదయములలో స్థిరపరచబడితే మనము క్రీస్తునందు పరిమళ వాసనగా ఈ లోకంలో జీవించే సహాయం మనకు కలుగుతుంది, మనకు దొరుకుతుంది. వాక్యాన్ని మనం చూద్దాం. 2వ కొరింథీ 2వ అధ్యాయం 12 నుంచి 14 అంటే 3 వచనాలు మనం గబులుగా చదివేసుకుందాము. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయాకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. చూడండి, క్రీస్తు ప్రభువారిని గూర్చిన సాక్ష్యము స్థిరపరచబడిన వారు ఎలా ఉంటారో తెలుసా? ఇదిగో ఇలానే ఉంటారు. పౌలు గారు చెప్తున్నారు, ఆయన త్రోయాకు వచ్చినప్పుడు అక్కడ తీతు కనిపించాడంట ఆయనకి. అసలు ఆ తీతు కనిపించడం కూడా ఆయనకి ఏంటంటే మహాభాగ్యం అన్నమాట. ఆయన ఎనలేని భాగ్యంగా ఎంచుకుంటున్నాడు ఆ అవకాశాన్ని. చూడండి, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా, ఆ మంచి సమయము ప్రాప్తించడం వల్ల ఎవరు కనపడ్డారు ఆయనకి? అక్కడ సహోదరుడైన తీతు నాకు కనబడిను. చూడండి, అక్కడ కింద ఒకటి అంకేసి కింద వ్రాయబడింది మూల భాషలో, ద్వారము తెరవబడి ఉండగా. దేవుడే ద్వారం తెరిచాడు అంటున్నాడు ఆయన. ఇక్కడ పని చేయడానికి ఎవరున్నారు? త్రోయాలో పని చేయడానికి తీతు ఉన్నాడు కనుక ఇక్కడ నా అవసరం లేదు. ఈ సువాసన వెదజల్లడానికి నేను వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలని ఆయన మనసులో నెమ్మది లేదంట. ఆయన వెంటనే అక్కడ నుంచి వారి దగ్గర సెలవు తీసుకుని మాసిదోనియాకు ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు. క్రీస్తుని గూర్చిన సువార్తను, సాక్ష్యమును వెదజల్లే సహోదరులు ఎలా ఉంటారండి? మనసులో నెమ్మది ఉండదు. అక్కడ ఒక సహోదరుడు ఉంటే ఈయన చేస్తారు ఈ పని ఆయన చేసే పనే నేను కూడా ఇక్కడే ఉండి చేయడం కంటే ఎక్కడైతే మనుషులు లేరో అక్కడ చేయడం చాలా బెస్ట్. ఎవరికైతే సువార్త అందట్లేదో వారికి అందించడం బెస్ట్ అని వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. ఆ అవకాశం ఎవరిస్తారో తెలుసా? ఆ ద్వారం ఎవరు తెరుస్తారో తెలుసా? ఆయనే చెప్పారు, దేవుని వలన, దేవుని ద్వారా నాకు ద్వారము తెరవబడింది అంటున్నాడు ఆయన సువార్త వెదజల్లడానికి వేరే చోట. సో వీళ్ళందరూ ఎలా వచ్చారు? వాక్యాన్ని బేస్ చేసుకుని క్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించిన సంగతులను తెలుసుకొని వాటిని గైకొని వారిలో క్రీస్తు ప్రభువారిని గూర్చిన సాక్ష్యాన్ని స్థిరపరుచుకుని ఆ సాక్ష్యాన్ని మనకి ప్రకటించడానికి వచ్చారండి వీరు. అందుకే వీరు సువార్త విషయంలో అంత భారము కలిగి అంత ప్రయాసపడుతున్నారు. 14వ వచనాన్ని మనం చూద్దాం. మా ద్వారా ప్రతి స్థలమునందు క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఇప్పుడు చెప్పండి, క్రీస్తునందు స్థిరపరచబడిన సువార్థికులు ఎలా ఉంటారు? ఏమంటున్నారు ఈయన? మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన, క్రీస్తు యొక్క సువాసన వెదజల్లడానికి,
క్రీస్తు యొక్క సువార్త అను సువాసనను తెలియజేయడానికి హృదయం తపిస్తూ ఉంటుంది. నిజమైన క్రైస్తవుని యొక్క హృదయం క్రీస్తుని గూర్చిన ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ జ్ఞానమందు ఐశ్వర్యవంతుడైన ఒక క్రైస్తవుడు కానీ క్రైస్తవురాలు కానీ వారి యొక్క హృదయం ఎలా ఉంటుందండి? తపిస్తూ ఉంటుంది, పరుగులు తీస్తూ ఉంటుంది, నెమ్మది ఉండదు. ఎవరొకరు షేర్ చేసేయాలి, ఎవరొకరికి చెప్పాలి, ఎవరొకరికి పంచుకోవాలి. ఈ ఆనందం ఎవరి వల్ల కలుగుతుందండి? దేవుని యందు స్థిరపరచబడితే, వాక్యము ద్వారా సత్య వాక్యాన్ని గ్రహిస్తే, సత్యాన్ని అర్థం చేసుకుని దేవుని దగ్గరికి వస్తే ఈ సువాసన వెదజల్లడానికి ఎవరు ఊరేగిస్తారండి మనల్ని విజయోత్సాహంతో? ఎవరైనా మన మీద రాళ్ళు విసరటం అంటే ఎవరైనా మనల్ని తిట్టినా, ఎవరైనా మనల్ని బాధ పెట్టినా, ఎవరైనా మనల్ని కష్టపెట్టినా అది దేవుడు ఊరేగింపు అనమాట. మనల్ని ఊరేగిస్తున్నట్టు క్రీస్తు యొక్క సువాసన వెదజల్లడానికి ఆయన విజయోత్సాహంతో మనల్ని ఊరేగిస్తున్నట్టు. ఎవరు మనల్ని బాధ పెట్టినా పర్వాలేదు, ఆయన ఉన్నాడు, ఆయన చూస్తాడు. ఆ సమయంలో మనం ఎలా ప్రవర్తించాలి అనే జ్ఞానం మనకి తెలిసి ఉండాలి అంతే. కనుక సువార్త ఎలా ప్రకటించాలి? వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ లోకానికి క్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు అనే విషయాన్ని ప్రకటిస్తూ మనుషుల యొక్క అవసరాలు తీరుస్తాడు ఆయన. తీర్చడం నేను అనట్లేదు, ఖచ్చితంగా ఆయన తీరుస్తారు. కానీ ఆ అవకాశమే సువార్త అవ్వకూడదు అంతే. క్రీస్తు ప్రభువారిని గూర్చిన సాక్ష్యమే. దాంట్లో మనం ఒకటి కలపడానికి, అందులోది ఏదైనా తీసివేయడానికి మనకు అధికారం లేదు. మనల్ని నడిపించి మనకు అవకాశం ఇచ్చేది దేవుడే. మనల్ని ఆ విషయంలో ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దేది దేవుడే. కానీ మనం ఏమి ఇవ్వాలి ఆయనకి? మన హృదయాన్ని ఆయనకి అప్పగించాలి, మన హృదయాన్ని ఆయనకు సమర్పించాలి. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తును గూర్చిన సాక్ష్యము విషయంలో సువాసనగా మారిపోతారు. క్రీస్తును గూర్చిన జ్ఞానమును పంచడానికి, షేర్ చేయడానికి, ప్రకటించడానికి క్రీస్తు యొక్క సువాసనగా మారిపోతారు. అయితే ఈరోజు నేను ఒక సహోదరిని కలిశాను. ఆ సహోదరికి ఒకసారి నేను దేవుని వాక్యాన్ని అందించాను. ఆవిడ నన్ను చూడగానే వస్తుంది. నేను సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ చూడగానే వచ్చి కూర్చున్నారు. ఆవిడకి ఇష్టమైన మాటలు రెండే మాట్లాడాను. బాగున్నారా, ఏం తిన్నారు, నెక్స్ట్ ఆలోచించాను మరి అని అడిగాను. ఏం ఆలోచించాలి అని ఆవిడ మొదలుపెట్టింది. తర్వాత ఆవిడని అలా చాలాసేపు ఆవిడతో మాట్లాడిన తర్వాత నేను ఒక విషయం అడుగుతాను, మరి నన్ను క్షమించాలి మీరు అన్నాను. అడుగమ్మా అన్నది. ఇప్పుడు మీరు ఒక చెట్టును పూజిస్తున్నారు, ఒక దైవంగా భావించి. దైవం అంటే ఏంటి? మిమ్మల్ని రక్షిస్తాడు, మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని ఏదో కాపాడుతారు అనే ఆశతోనే కదా ఆ చెట్టును పూజిస్తున్నారు. అవునమ్మా మరి అంతే కదా అన్నది ఆవిడ. అయితే ఆ చెట్టు మిమ్మల్ని రక్షిస్తే, ఆ చెట్టు మిమ్మల్ని కాపాడితే మీరు ఒక 10 days ఆ చెట్టుకి నీళ్లు పోయకుండా ఆపేయండి అని అడిగాను. అలా ఎలా కుదురుతుంది? ఆ చెట్టు చచ్చిపోతుంది అన్నది ఆవిడ. అప్పుడు నేను అన్నాను, ఆంటీ, నిన్ను కాపాడుతుంది అని నువ్వు ఆశించే ఒక చెట్టుకి నీ చేత్తో నీళ్ళు వేయకపోతే చచ్చిపోతుందే, ఆ చెట్టు నిన్నేం కాపాడుతుందని పూజిస్తున్నావా ఆంటీ? ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించిందంటే ఆవిడకి అంతసేపు ఇలా తల ఊపింది. కన్ఫ్యూజ్లో ఉంటారు చాలామంది. అంటే పురాతన కాలం నుంచి చేస్తున్నారు కదా, అందుకే చేస్తున్నాం. తెలీదు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు వారికి తెలియదండి. తెలియక వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక ఆచారం వస్తుంది, ఆ ఆచారాన్ని వాళ్ళు ఫాలో అవుతూ వస్తున్నారు అంతే. కానీ ఇదేంటి అని వాళ్ళు ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఆలోచించే విధంగా సువార్త వారి దగ్గరికి వెళ్ళట్లేదు. వారి దగ్గరికి ఆలోచించే విధంగా సువార్తను మనం తీసుకెళ్ళినప్పుడు అనేక మందిని దేవుని దగ్గరికి చేర్చే అవకాశం మనకుంటుంది. దేవుడు మనకిస్తాడు అలాంటి అవకాశాలు. గనుక సువార్త ఏ విధంగా ప్రకటించాలి, క్రీస్తుని గూర్చిన జ్ఞానమందు మనం ఏ విధంగా ఐశ్వర్యవంతులవ్వాలి, క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మనలో ఏ విధంగా స్థిరపరచబడాలి అని అంటే మనం వాక్యాన్ని బాగా చదివి అర్థం చేసుకోవాలి, లేకపోతే విని అర్థం చేసుకోవాలి. అప్పుడు క్రీస్తు ప్రభువారిని గూర్చిన సాక్ష్యమందు మనం స్థిరపరచబడి దానిని సువార్తగా, ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మనం సువార్త ప్రకటించే అవకాశం ఉంటుంది. లేకపోతే మనము మనుషుల యొక్క అవసరాలను సువార్తగా మార్చి అందించే
అవకాశం ఉంటుంది. ఇంకా సువార్తలాగే ప్రకటించాలి, దేవుణ్ణి దేవునిగానే ప్రకటించాలి. తండ్రి దగ్గరికి చేరుకునే మార్గాన్ని నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు ప్రవేశించలేడు. ఆయన మార్గం ఎలా అయ్యాడు, ఆయన సత్యం ఎలా అయ్యాడు, ఆయన జీవం ఎలా అయ్యాడు? ఈ విషయాలన్నా ఆలోచిస్తే మనకి దేవుడు అంటే ఎవరు, దేవుడిని మనం ఎలా చేరుకోగలం? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించడానికి, ఆ రక్తాన్ని చిందించడానికి, ఆ రక్తంలో మనం శుద్ధీకరించబడడానికి చేసిన ఈ త్యాగం మనకు అర్థమవుతుంది. లేకపోతే సిలువలో ఆయన కాపాడుకోలేదు, ఆయన మేకులు ఆయన తీసుకోలేదు, మనల్ని రక్షిస్తాడు అనే మాటలు నోట్లో నుంచి వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఆయన సిలువలో ఎందుకు మరణించాడో కూడా తెలియదు కానీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక మనిషి పాపం చేసి కుక్కగా జన్మించాడు అనుకుందాం. కుక్కగా పాపం చేసి పిల్లిగా జన్మించాడు. పిల్లిగా పాపం చేసి ఎలకలా జన్మించాడు. ఎలకలా పాపం చేసి చీమలా జన్మించాడు. చీమలా పాపం చేసి దోమలా జన్మించాడు. తర్వాత ఏం జన్మిస్తాడు? ఇంక భూమి మీద ఏ జన్మెత్తుతాడు? దోమ పాపం చేయదంటారా? దోమ పాపం చేయకపోతే ఇప్పుడు దోమ వచ్చి నన్ను కరిచింది, నా రక్తాన్ని తాగింది, నన్ను బాధ పెట్టింది, నా రక్తాన్ని తాగడం పాపం కాదా? అంటే అంతకన్నా చిన్న 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 జీవితం ఇంకా ఏముంటుంది? ఇంకెప్పుడు విముక్తి అతనికి? ఏ విధంగా విముక్తి దొరుకుతుంది? గనుక ఇవన్నీ కాదు. అందుకే ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే క్రీస్తు ప్రభువారి పాదాల యొద్దకు వచ్చి ఆయన వాక్యాన్ని నేర్చుకుంటే, క్రీస్తు ప్రభువారు సిలువలో తన యొక్క మేకులను ఎందుకు తీసుకోలేదో, ఆయన ఎందుకు మరణించారో, ఎందుకు రక్తాన్ని చిందించారో ప్రతి మనిషికి అర్థమవుతుంది. అందరికీ వందనాలు.